ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ మహిమ గల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుండగా సమస్తమును క్రమగాను మర్యాదగాను పరిశుద్ధంగాను జరిపించుకుని మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున అతి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 5వ కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల పుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సధమాలంబగు దైవానామం సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినము లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చుతున్నాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21 వచనం మనం చదువుకుందాం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ వాక్యము ఇంత పర్యంతము. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 239వ కీర్తన పాడుకుందాం. ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే, ఆత్మ నడుపు ఆత్మాని సాయంబు అధికంబుగా నిచ్చి ఆత్మానందముతుదై వారదనమునా ఆత్మా నడుపు. ఘోర కలుషంబులా దూరంబుగా ద్రోణి పారమార్థిక బుద్ధి గురునట్టులను ఆత్మా నడుపు
ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మీతో కలిసి ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించుచు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీతో కలిసి ఈ రీతిగా ధ్యానించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ముందుగా త్రియేక దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఈ వాక్యాన్ని వినిచినటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని మనము దేవునితో ఒప్పందాన్ని గురించి కొద్ది నిమిషాలు నిన్నటి దినాన్ని ధ్యానాన్ని కొనసాగించాం. మరి దినాన్ని మన ధ్యానం కొరకు అనుగ్రహించబడిన దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21 వచనం మనం చదువుకుని ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి మనకు అనుగ్రహింపబడినటువంటి థీమును మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్క్రియలు. మరి దినాన్ని దుష్క్రియలను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానాన్ని కొనసాగిద్దాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ, క్రియలు కానీ, వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా దుష్క్రియల కింద కానీ మనకు కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని లోకమంతా కూడా వెలుగు కంటే చీకటినే ప్రేమించేటువంటి వారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించినట్లయితే గనక దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచమంతటికి కూడా మన ఆలోచనలోకి మనం తీసుకుని ఉంటే ఈ చీకటిని ప్రేమించేటువంటి వారే ఎక్కువ ఉన్నట్లు ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఈ దినాన్ని క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజగా జీవించేటువంటి వారు ఈ లోకంలో చాలామంది అనేక విధాల శ్రమలు అనుభవించేటువంటి వారు మనకు కనపడుతున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారి యొక్క స్థితి చాలా మంచిగా ఉన్నది అనేటువంటి ఆలోచన వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే అటువంటి వారిని ఈ లోకం కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి విధానం మనం చూస్తున్నాం. కానీ లోకాన్ని విడిచి దేవుని ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో చాలా కొద్ది మందిగానే ఉన్నారు. ఆ కొద్ది మంది కూడా లోకం నుంచి అనేకమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. ఎన్ని శ్రమలు సమస్యలు ఎదుర్కొనినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకుంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారిని గురించి ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. చూడండి, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేసుకుంటే, ఈ లోకము కూడా చీకటిలో ఉన్నటువంటి వారిని, చీకటిని ప్రేమించేటువంటి వారిని ప్రేమించినట్లు మనం చూస్తున్నాం ఈ వాక్యంలో. ఇక్కడ ఈ వెలుగును వారు ద్వేషించడానికి గల కారణం ఏమిటంటే, ఈ వెలుగులో వారు దుష్క్రియలు అనగా ఈ చెడ్డ కార్యాలు క్లియర్గా ఇతరులకు కనపడుతున్నాయి. కనుక వారు దేవుణ్ణి ప్రేమించడానికి, వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువుని ప్రేమించడానికి వారు ఇష్టపడినటువంటి వారుగా లేరు. ఇక్కడ ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి పోకడలను ప్రేమించేటువంటి వారి యొక్క స్థితిని గురించి పౌలు గారు
వారి మీదకు రాబోయేటువంటి ఉగ్రతను గురించి రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఏమిటంటే, దుర్నీతిని సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటకు వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులుగా, వివేక హృదయం కలిగినటువంటి వారుగా, అంధకార సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులుగా మిగిలిపోయినటువంటి వారుగా, దేవుని యొక్క ఉగ్రతకు సమీపముగా ఉన్నారనేటువంటి విషయాన్ని వారు మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమును, ఈ లోకంలో ఉన్నటువంటి పోకడలను ప్రేమించేటువంటి వారిని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరత లేదు. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారి గురించి పౌలు గారి రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా క్లియర్గా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అట్టి వారి మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది అనబడినటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. కనుక ఈ శిక్ష నుంచి వారు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కేవలం ఈ శిక్ష నుంచి వారు తప్పించుకోవాలంటే వాళ్ళు కేవలము వారు వెలుగు యొద్దకు రావాల్సినటువంటి వారుగా ఉన్నారు. ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి ప్రభువును ఎరిగినటువంటి వారుగా ఉండి కూడా వారు ప్రేమించలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారు. కనుక వాస్తవానికి మనమందరం కూడా పాపులమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతున్నారు అనబడినటువంటి మాటను పౌలు గారి రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ దినాన్ని మనం నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే వెలుగు యొద్దకు మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనము ఆయన యొక్క వెలుగులోనికి మనం వెళ్తామో, మనము సమస్త మాలిన్యాన్ని అంతటిని కూడా ఆయన రక్తము చేత పవిత్రపరచబడినటువంటి బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చబడటానికి, ఆయన నిత్యత్వంలోనికి మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నది. పౌలు గారు ఈ రోమా పత్రికలోనే 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి నమ్మువారు అనగా క్రీస్తుని నమ్మేటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుచున్నాము. కనుక ఈ దినాన్ని మనం ఉచితముగా దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించడానికి ఆయన కుమారుడు ఇష్టపడుచున్నాడు. కనుక ఈ దుర్నీతిని మనం ప్రేమించేటువంటి వారముగా కాక, ఈ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నది, కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు, కానీ కుమారునికి విధేయుడు కానిటువంటి వాడు జీవమును చూడడు. కానీ దేవుని యొక్క ఉగ్రత మీద నిలిచియుండును అనబడినటువంటి మాట యోహాను గారు ఆయన రాసినటువంటి సువార్తల 3వ అధ్యాయము 6వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ దినాన్ని దుష్క్రియలు చేయించున్నటువంటి వారిని గురించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఈ మొదటి సంకీర్తనలో మొదటి చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించేటువంటి వాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాడు ధన్యుడిగా ఉన్నాడు. కానీ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగా నడిచేటువంటి వాడు, దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వాడు గాలి చెదరగొట్టు పొట్టు వలె
ఉన్నాడు అనబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునిచ్చు వాడు దేవుని యొక్క న్యాయ విమర్శలో దోషిగా, దుర్మార్గుడుగా, దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా ఉన్నట్లు ఈ దినాన్ని మనం చూస్తున్నాం. కనుక నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము చివరికి నాశనమునకు నడుపును అనబడిన మాటను ఈ దినాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన్ని మనం వెలుగును ప్రేమించగలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కూడా తోడై ఉండి సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నాయన. గడిచిన కాలం అంతటిలో నీ కృప వెంబడి కృపను గ్రహించి నన్ను మమ్ములను సజీవులుగాను సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను కాపాడిన దేవా నీకు వందనాలు. ఈ దినము చూడక అనేక మంది నశించిపోయారు తండ్రి. వారికంటే గొప్పవారం కాదు, శ్రేష్ఠులమంతకంటే కాదు, కానీ నీ అపారమైన ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యత మా ఎడల, మా కుటుంబముల ఎడల, మా సంఘముల ఎడల చూపిస్తున్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో నా ప్రభా ఈ రీతిగా నీ వాక్యాన్ని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అందించడానికి మీరు అనుగ్రహించిన గొప్ప ఆలోచనను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ కార్యక్రమం కొరకు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి. అంతేకాదు ఈ మీడియా ద్వారా వాక్యాన్ని విని అనేక మంది కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపడుచున్నవి ప్రభా. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వృద్ధులకు, చంటిబిడలకు ఏ విధమైన బలహీనతలు అనేవి దరిచేరకుండా మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా ఉద్యోగాల రీత్యా ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు చేయుచున్న వారిని, ఆయా వ్యాపారాలు నా ప్రభా చేయుచున్న వారిని, వ్యవసాయాలు చేయుచున్న వారిని మీరే దీవించండి. వారికి ఏ విధమైనటువంటి నాయనా ఈ వాతావరణం వల్ల ఏ విధమైన బలహీనతలు దరిచేరకుండా నీ కృపను, నీ కాపుదలను తోడుగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. అదే విధముగా నా తండ్రి, నా ప్రభా, అనేక మంది బిడ్డలు ఆయా అవసరతల కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు తండ్రి. వారి అవసరతలను, అక్రతలను మీరే తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని విని అది మా జీవితానికి అన్వయించుకుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ రాకడ సమయము అతి త్వరలో ఉందని మేము గుర్తెరిగి మాకు మేముగా సిద్ధపాటు కలిగి నీ యందు భయభక్తులు, విశ్వాసము కలిగి నా ప్రభా మా పొరుగు వారిని ప్రేమించగలిగే గొప్ప హృదయాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు. కరోనా వ్యాధిగ్రస్తులను బట్టి ప్రార్థన చేయుచున్నాం. అట్టివారిని మీరు దర్శించండి, స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు. క్వారంటైన్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సురక్షితంగా, క్షేమంగా వారి వారి కుటుంబాల దగ్గరకు చేర్చండి. వలస కార్మికుల కొరకు ప్రార్థన చేయుచున్నాం నాయన. బిడ్డలను వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా మీరే చేర్చమని అడుగుచున్నాం నాయన. కుటుంబ పోషణ కొరకు ఆయా ప్రయాసలు పడిచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అట్టి వారికి మీరే విరివిగా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ కరోనా వ్యాధి కొరకు అనేక మంది శాస్త్రజ్ఞులు మీరు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి నా ప్రభా వ్యాక్సిన్ కనుగొనడానికి చేస్తున్న ప్రయత్నాలలో మీ కృపను, మీ తోడ్పాటును తోడుగా ఉంచి అతి త్వరలో ఆ వ్యాక్సిన్ విడుదల కాగలిగినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు తండ్రి. అట్టి నమ్మకంతో, విశ్వాసంతో అనేక మంది బిడలు, అనేక మంది కుటుంబాలు మీ పాద సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారు ప్రభా. ఈ భయంకరమైన కాలంలో నా ప్రభా ఈ యొక్క కరోనా వ్యాధిని మా దేశాల నుంచి, మా ప్రపంచాల నుంచి మీరు పారద్రోలి సురక్షితంగా, క్షేమంగా మమ్మల్ని ఉంచారు ప్రభా. మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఏ గృహమందు కూడా ఏ తెగులు సంభవింపకుండా ఇంతవరకు మీ కాపుదలతో మమ్మల్ని నింపిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అనేక మంది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుచున్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి నా ప్రభా. నీ చిత్తమైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాం. సకాలంలో
సుఖమైన ప్రసూతిని దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డల యొక్క గర్భద్వారాలను మీరు తెరవమని అడుగుచున్నాం తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చేసిన మేళ్ళు కొరకు మహోపకారముల కొరకు మేమందరం ఒక దినాన నీ మందిరములో కలుసుకుని నీ నామాన్ని మహిమపరిచే పర్యంత వరకు కూడా నీ కృప కలిగిన నామంలో మమ్ములను మా కుటుంబాలను మా సంఘములను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విజ్ఞాపాలు మీ పాదాల చెంత చేర్చుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధులను దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీకు సదా తోడై ఉండి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్.